హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఇవాళైతే మనం స్పెషల్ బగారా రైస్ కుక్కర్‌లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే కుక్కర్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, అలానే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, జీలకర్ర, మిరియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోని ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత రుచికి సరిపడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి ఉంచుకున్న కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా రైస్ నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకున్న రైస్ని అందులోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అలానే చూడండి, మనం అలా కలుపుకున్న తర్వాత మనం వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సరిపడు సాల్ట్ వేసుకున్నామంటే రైస్ తర్వాత తినేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా రుచి చూసుకోవచ్చు మనం సాల్ట్ వేసుకొని. అలా చూసుకున్న తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టేసుకొని అంతేనండి, బగారా రైస్ సింపుల్గా అందులో ఈజీగా కుక్కర్లో అయితే ఎక్కడైనా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు, మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి తొందరగా చేసుకోవచ్చు. అంతేనండి, బగారా రైస్ చాలా తొందరగా రెడీ అయిపోతుంది. అంతే, మాకైతే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ.